అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎంత దాడి జరుగుతుందో ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి తెలుసు. దీనికి సంబంధించిన దాని మీద ఏదైతే ఉద్యమాల పునాది నుంచి వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం అయిన తర్వాత ఎంత అభివృద్ధి సాధించిందో 10 ఏళ్ల పాటు మనం చూసినాం. ఆ తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత పర్టికులర్గా ఏదైతే ప్రాజెక్టుల విషయంలో అయితేనేంది, తెలంగాణ ప్రైడ్గా చెప్పుకునేటువంటి కొన్ని స్థలాలు అయితేనేంది, లేకపోతే కొన్ని అంశాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్ల కొంచెం తెలంగాణకు ఆత్మగౌరవానికి ఎంతో కొంత చేటైతే జరుగుతున్నమాట వాస్తవం. దీనికి సంబంధించి కూడా మనం ఒక తెలంగాణ యువకుని దగ్గరికి వచ్చినాం. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా కూడా వైరల్ అవుతూ ఉంది. ఎక్స్ వేదికగా జరిగేటువంటి హాయ్ కొల్లాపూర్ పేరిట కొన్ని ప్రాంతాల దగ్గరికి కూడా వెళ్ళి అబ్బాయి చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ కొల్లాపూర్కి సంబంధించి అసలు ఆయన ఏంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖానా ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు నీ పేరు? రాము. చూస్తూ ఉంటాం, నిన్ను ఎక్స్లో చూస్తూ ఉంటాం. హాయ్ కొల్లాపూర్ పేరిట కొన్ని వీడియోస్ ఇట్లా చేస్తూ ఉంటాం. అసలు నీ పేరేంది, మీదే ఊరు? మాది వనపర్తి, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మాది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ గురించి తెలుసుకుంటుంటారు. నీ పేరు చెప్పలే? రాము. రైట్. రాము, అంటే చూస్తున్నాం కొన్ని, అంటే తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన దాంట్లో చేసినావు, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన ఏంది, అంటే తెలంగాణ అంటే ఇష్టమా, లేకపోతే అంటే ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నాం జనానికి? అంటే నేను 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పాలన చేశాను. ఇప్పుడు వచ్చినటువంటి వీరి పాలన చూస్తున్నాను. తెలంగాణలో ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేసిన కాబట్టి నాకు తేడా తెలుస్తుంది. కాబట్టి సరే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇది ఏముందని మనం సొంతంగా తెలుసుకోవాలని ఒక ఆకాంక్షతో కొన్ని ప్రాజెక్టులు జరగడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం అన్నప్పుడు కొంచెం మాట్లాడడం, తెలంగాణ తల్లి స్థలాన్ని కబ్జా చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం అన్నప్పుడు మాట్లాడడం జరిగినవి తెలంగాణ మీద ప్రేమతోనే. అసలు నిజంగానే చెప్తున్నా కదా, తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎప్పటి నుంచో ఆ స్థలానికి కేటాయించినటువంటి విషయం మనందరూ తెలిసిందే. ఇప్పుడు అదే ప్లేస్లో కావాలని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. మరి దీన్ని ఎట్లా చూస్తాం? నేను వ్యతిరేకిస్తాను. ప్రతి తెలంగాణ పౌరుడు వ్యతిరేకిస్తారు దీన్ని. తెలంగాణ బిడ్డగా చెప్పుకునే ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణ తల్లి కోసం ఆ ఐలాండ్ క్రియేట్ చేయబడ్డాయి. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ అమరజ్యోతి మధ్యలో, తెలంగాణ సెక్రటరియట్ మధ్యలో, ఎదురుగానే ఉన్నటువంటి అంజయ్య విగ్రహం మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ అంజయ్యని అవమానించినట్టుంటుంది, అక్కడ తెలంగాణ అమరులను అవమానించినట్టుంటుంది. అసలు తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. అక్కడ కాకుండా వేరే చోట అంతకన్నా పెద్దగా పెట్టుకున్న తెలంగాణ వారికి ఎవరికి బాధ లేదు. తెలంగాణ తల్లి కోసం ఆ స్థలాన్ని కేటాయించారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం సముచితం. అది అక్కడ. దాంతోపాటు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంత ప్రాపగండా చేసారో తెలుసు. అంటే అదొక ప్రైడ్, ఒక విధంగా చెప్పాలంటే అది నేషనల్ ప్రైడ్గానే చెప్పుకోవచ్చు. అంటే అట్లాంటి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎన్నో అబద్ధాలు, ఈరోజు కొన్ని లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినా కూడా అది కట్టు కదలకుండా అక్కడ నిలబడ్డటువంటి మేడిగడ్డ. ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? అసలు అక్కడికి వెళ్ళినా ఒకసారి? నేను మేడిగడ్డ దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కవర్ చేశాను దాదాపు. అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మనం ఒక చూసుకుంటే మేడిగడ్డ, కాళేశ్వరం అనేటువంటి ఒక మల్టీ స్ట్రాటజిక్ ప్రాజెక్టు. మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఎల్లంపల్లి దగ్గర నుంచి ఫ్లడ్ వస్తే, కడ నుంచి ఫ్లడ్ వచ్చినప్పుడే ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్లో ఆన్ చేసేసి అన్ని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక, అనంతగిరి అన్ని రిజర్వాయర్లు నింపేస్తున్నారు. మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు శ్రీరామ్ సాగర్లో బాగా ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఎస్ఆర్ఎస్ ఫ్లడ్ పోయిన నుంచి ఎలాంటి లిఫ్ట్లో అవసరం లేకుండా, 3 స్టేజ్లో లిఫ్ట్లో అవసరం లేకుండా డైరెక్ట్ మిడ్ మానేర్కి వాటర్ వచ్చేసినాయి. అక్కడ నుంచి లిఫ్ట్ పెట్టుకొని మనకు మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ నింపుకుంటున్నాం. సరే, ఇక్కడే కేసీఆర్ యొక్క దార్శనికత మనకు అర్థమవుతుంది. అంటే మల్టీ స్ట్రాటజిక్గా, అంటే లిఫ్ట్ లేకున్నా పనిచేసేటట్టు డిజైన్ చేశాడు. లిఫ్ట్లో ఒకవేళ ఫ్లడ్ లేదనుకో, ఇప్పుడు ఫ్లడ్ రాదు, ఇప్పుడు తర్వాత నవంబర్ తర్వాత ఫ్లడ్ రాదు, అప్పుడు వాటర్ అవసరం పడడానికి మేడిగడ్డ నుంచి ఎత్తుకోవడానికి అవసరం పడేటట్టు బరాజులు నిర్మించి దాని ఒక వ్యూహంతో నిర్మించిండు. ఇది వీళ్ళకి తెలిసినా కానీ రాజకీయ కక్షతోనే పెడుతున్నారు. ఇప్పుడు కూడా నిన్నడు కూడా 9 లక్షల క్యూసెక్ల ఫ్లడ్, అంటే దాదాపు 80 టీఎంసీల నీళ్ళు పోతుంది. 16 టీఎంసీల కెపాసిటీ గల మేడిగడ్డ బరాజు 90 టీఎంసీల నీళ్ళు తట్టుకుని ఉంది. అంతకు ముందుకు 28 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వెళ్ళిపోయింది. అంటే దాదాపు 200 టీఎంసీల నీళ్ళు వెళ్ళిపోయినా కానీ బరాజు గట్టిగానే ఉంటుంది. ఏదో రాజకీయ ఉద్దేశం పెట్టుకునే చేస్తున్నారు. మనం కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకోపోతే అక్కడ ప్రాంతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా దాన్ని పూర్తిగా కంప్లీట్గా దాన్ని చేసేసినారు. ఒక టెంపరీ గేట్ ఏర్పాటు చేసిన, అంటే అక్కడ గేటే అనుకోవచ్చు, ఇక్కడ పిల్లర్ కుంగింది కానీ అనుకోవచ్చు. సమస్య ఏదైనా సరే అక్కడ గేట్ కావచ్చు, ఇక్కడ పిల్లర్ కుంగవచ్చు. చిత్తశుద్ధి కావాలి. తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి పార్టీలకు, ఈ నాయకులకు ఉంటే తప్పకుండా అది ఏర్పాటు చేస్తారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఆ పార్టీలకు, ఆ ప్రజలకు ప్రేమ ఉంది కాబట్టి వెంటనే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి, రిటైర్ ఇంజనీర్ తీసుకొచ్చి అక్కడ గేట్ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చేయాలంటే దాని మీద రాజకీయ కమిటీలు, కమిషన్లను ఒక కాలయాపన చేస్తున్నారు. అందుకే యాసంగిలో పంటలు ఎండిపోయినాయి గత సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడ్డాయి కదా,
మళ్ళీ యాసంగిలో తప్పకుండా మళ్ళీ యాసంగిలో కరువు వస్తుంది. వీళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంత వర్షాలు పడ్డది, 90 TMCలో ఫ్లడ్ ఉంది కదా, అంత SRSP నిండినా కానీ వాళ్ళు అలాగే చెప్తారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు అదే చెప్తారు. అంతేనా? రైట్. ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ఎట్లనో అంతే ధీటుగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద దాన్ని కూడా దాదాపుగా గత గవర్నమెంట్ 80 నుంచి 90% పనులు కూడా పూర్తయినాయి, రెడీ టు యూజ్. బట్ దాని మీద కూడా ఇంతవరకు ఎట్లాంటి అది లేదు. పాపం నిన్న వట్టెం రిజర్వాయర్కి పంప్ హౌస్ కూడా మొత్తం వాటర్లో మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? నేను గత కొన్ని రోజులనే నార్లాపూర్ రిజర్వాయర్ మరియు ఏదుల రిజర్వాయర్ 2 చూశాను. నార్లాపూర్ దగ్గర దాదాపు 2 పంపులు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినటువంటి పంపులునే. జస్ట్ ఆడ పంప్ హౌస్ పనులు, కొంచెం రిజర్వాయర్ పనులు నడుస్తున్నాయి. అక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఉంది. అక్కడ 2/3 నింపుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నింపుకోవట్లేదు. అక్కడ నుంచి వట్టెంకి ఏదులాకి వెళ్ళేటువంటి కెనాల్ ఏదైతే ఉందో, గ్రావిటీ కెనాల్ దగ్గర చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయి. అంటే మధ్య బ్రిడ్జ్లు వేసుకోవడం కానీ, రాయిని పగలగొట్టకపోవడం కానీ, చిన్న చిన్న ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి నీళ్ళు నింపాలనుకుంటే వాళ్ళకి కరెక్ట్గా నెల రోజులు టైం పడుతుంది. మొత్తం పలగొట్టి కెనాల్ క్లియర్ చేయడానికి నెల రోజులు పట్టారు. కానీ ఇంతవరకు మాత్రం ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక పాలమూరు బిడ్డగా మా ప్రాంతంలో ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని నీళ్ళు ఎత్తిపోవడానికి అవకాశం ఉండి కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేరు. ఏ కారణం చేత? రాజకీయ కక్ష కాకపోతే ఏం కారణం చేత? ఇక్కడ అలాగే ఒట్టెం దగ్గర కూడా ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఎవరి కారణం చేత? ఇప్పుడు మనకు సర్జిపోల్ ఉంటుంది, పంప్ హౌస్ ఉంటుంది. సర్జిపోల్ నుంచి పంప్ హౌస్కి వెళ్ళే మధ్యలో గేట్స్ ఉంటాయి. పంప్ హౌస్కు ఆ గేట్స్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ గేట్స్ అరేంజ్ చేయలేదు. అంటే 9 నుంచి ఈ పత్రికల్లో వచ్చినట్టు వార్త ఏంటంటే గత 9 నెలల నుంచి ఇప్పటి వరకు పనులు జరగలేదు అంట ఒట్టెం దగ్గర. అసలు ఎందుకు అంత కక్ష ఎందుకు? కనీసం మనకు మినిమం నాలెడ్జ్ కదా, ఫ్లడ్ వస్తే ఒకవేళ మునిగిన దానికి ప్రాబ్లం అయితే మినిమం నాలెడ్జ్ కదా. ఎందుకు అది చేయకపోవడం? ఇది సంపద అంతా నష్టపోతున్నట్టే కదా. సరే గుత్తదారులు కట్టినా సరే కానీ బాధ అయితే తెలంగాణ ప్రజలకు ఉంటుంది. మనకి మునిగిపోయింది, కట్టిన ఓపెన్ చేయకుండా మునిగిపోయారు, అపశేఖన నాక ఫీల్ అవుతారు. ఇటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాలని నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదివరకు ఇదే పంప్ హౌస్లు మునిగితే చాలా పెద్ద ప్రాపగండా వార్తలు, ఇలాంటి చాలామంది అక్కడ పోయి పెద్ద పెద్ద సినిమాలు, అసలు అయిపోయింది ఇక పనికి రాదని చెప్పేసి. ఈరోజు ఇదే గవర్నమెంట్ ఒక అంటే సర్జిపూల్ ఉంటుంది నువ్వు అన్నట్టు, ఎప్పటికప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తూ ఉండాలి. ఎందుకంటే అదొక చాలా అండర్ గ్రౌండ్లో కట్టినటువంటి టన్నెల్. ఆ టన్నెల్ సంబంధించి పైన చెరువులు ఉంటాయి, అక్కడ నుంచి లీకేజెస్ లైట్గా అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటే ఎత్తిపోస్తూ ఉంటారు, పంపులకు ఎట్లా అంటే అది లేకుండా. అంటే పర్యవేక్షణ లోపం అని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు, కానీ దాని మీద ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి బయట జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏమో కుట్ర కూడా ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఆరోపిస్తున్నా, ఇది నిజమని నేను చెప్పట్లేదు. కాకపోతే కుట్ర ఎట్లా అంటున్నా అంటే, ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, జిల్లా మంత్రి, ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి, ఈ నలుగురు ఎవరు కూడా ప్రాజెక్ట్ని ఇంతవరకు విజిట్ కాలేదు. జస్ట్ సమీక్షల పేరుతో కాలం కలుపుతున్నారు తప్ప ఇంత పెద్ద ప్రాజెక్టు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళాలి కంపల్సరీ. కనీసం మీరు పనులు చేసినా చేయకుండా అసలు ఎంతవరకు జరిగింది పనులు, ఈ పనులు ఎంతవరకు ఉన్నాయి, ఇప్పుడు జరిగితే ఎంతవరకు అయితే, ఇంకెంత ఫండ్ కావాలి దీనికి, ఇంతవరకు బడ్జెట్లో మనకి ఫండ్ అలొకేషన్ చేయాలి, ఈ ఫండ్ మనం ఎంత పెట్టాలనేటువంటి అధికారి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర కూర్చొని అక్కడ సమీక్ష చేస్తే దాని విలువ అర్థమవుతుంది. మీరు ఇక్కడ జలసౌదలో కూర్చొని ఇంత పని అయిపోయింది, అసలు పనే కాలేదు అంటే ఎట్లా? నేను మొత్తం విజిట్ చేసినా కదా, దాదాపు కావాల్సిన పని అంతా అయిపోయింది. జస్ట్ ఒక 20-30% ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తవ్వితే వాటర్ వస్తాయి. ఆ 20 కెనాల్స్ తవ్వకుండా ఆ పంప్ హౌస్, ఆ సర్జిపోల్ పనులు, ఆ మోటార్లు కూడా దాదాపు అన్ని స్టేజ్ల్లో ఉన్నాయి. మోటార్లు నీకు ఉద్దండాపూర్ దగ్గర కూడా 3 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి దగ్గర ఎత్తిపోసుకోవడానికి 2 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక రాజకీయ కక్షతో ఇది ఆపిందని నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పాలమూరు బిడ్డ ఇప్పటికైనా గవర్నమెంట్ దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి. రైతులు ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అసలు ఆలోచించరు. మా పొలాలకు నీళ్ళు వచ్చినాయా, మా పంట పండిందా, అదే ఆలోచిస్తారు. మీకే మంచి పేరు వస్తుంది. దయచేసి ఇప్పటికైనా రిజర్వాయర్లని నింపాలని విజ్ఞప్తి చేస్తాను. అంతేనా? దాంతోపాటు మొత్తానికి 8 నెలలు అయితే ఆల్మోస్ట్ 9th మంత్కి వచ్చేసింది గవర్నమెంట్. వచ్చేసిన తర్వాత చాలా విధంగా చెప్పాలంటే మొన్న వరంగల్ GHMC సంబంధించిన దాంట్లో కాకతీయ కళాతోరణం, ఆ తర్వాత రాజముద్రకు సంబంధించిన చార్మినార్ పేర్లు ఎత్తేయడం, ఆ తర్వాత రకరకాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే అస్తిత్వం అనేది కాకుండా ఆత్మగౌరవానికి కూడా విపరీతమైనటువంటి ఒక అసలు ఏంది తెలంగాణలో ఉన్నామా అనే ఒక అదైతే వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మనం తెలంగాణలో ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి మన తెలంగాణ బిడ్డనే, ఆయన తెలంగాణ బిడ్డగా వ్యవహరిస్తే బాగుంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకుంటే ఒక చిన్న ఆలోచన అసలు అది. ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసిండు. అది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చేయలేదు. ఆయన మార్గనిర్దేశకంలో చాలామంది ప్రొఫెసర్లు, ఆర్టిస్టులు అందరూ కలిసి చేసినటువంటి
విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం బంగారు తల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరైనా డిమాండ్ చేసిందా 10 ఏళ్లలో, లేకపోతే తల్లి విగ్రహం పెట్టి 2007లో తల్లి విగ్రహం పెట్టినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా ఎక్కడ మనకు నినాదం వినబడలేదు. అసలు ఆలోచన కూడా ఎవరు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ ముఖ్యమంత్రి ఆ పార్టీలో కొంతమంది నచ్చకనో కేసీఆర్ పెట్టిన ఒక ఉద్దేశంతోనే ఇప్పటి వరకు దాన్ని ఆ విగ్రహాన్ని మార్చాలనుకుంటున్నాను. నేను తెలంగాణ తల్లి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉండొచ్చు దానిలో పొందుపరిచినట్టు, నేను చదువుకునే నాకు తెలిసినటువంటిది తెలంగాణ తల్లికి విగ్రహం ఉంటుంది, కిరీటం ఉంటుంది. ఆ కిరీటము భరతమాతకు ముద్దు బిడ్డగా, నేను రాజామాతగా తెలంగాణ బిడ్డగా కిరీటం పొందుపరిచేది. దాంట్లో మక్క కంకులు కుడి చేతిలో ఉంటాయి. అంటే అప్పుడు గతంలో మనకు ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 50% పంటలు మెట్ట పంటలు పండేవి. ఆ మెట్ట పంటలకు ప్రతీకగా మక్క కంకులు పెట్టిండ్రు. ఇప్పుడు వరి పండుతుంది, కావాలంటే వరి కంకులు పెట్టుకోవాలి, కానీ మొత్తం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే బతుకమ్మ ఉంటుంది, పూల బతుకమ్మ ఎడమ చేతిలో ఉంటుంది. తెలంగాణకు పూల బతుకమ్మ ఎవరికి ప్రపంచంలో ఎక్కడ జరుపుకున్నటువంటి పండుగ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ బతుకమ్మ పండుగ. దానిలో నీకు రాజరికం ఎక్కడ కనిపించింది? నీకు గునుగు పూలు కానీ, తంగడి పూలు కానీ, బంతి పూలు కానీ మన చేనుల పూట మొత్తం మొలుస్తాయి. దానిలో రాజరికం ఏడ కనిపించింది? అలాగే బంగారు నగర్ అంటే బంగారు నగలు తెలంగాణలో వేసుకుంటారంటే ఎందుకు వేసుకోరు తెలంగాణలో బంగారు నగలు? బంగారు నగలు ఐశ్వర్యానికి ప్రతీక. మనం ఎప్పుడు పేదగా ఉండం ఎప్పుడు అలాగే ఇష్టపడం కాబట్టి ఐశ్వర్యానికి ప్రతీక. మనకు ఉన్నటువంటి ఏమైతే జాకప్ వజ్రం కానీ, కోహినూర్ వజ్రం కానీ ఐశ్వర్యానికి ప్రతీకగా మనం ఎప్పటికైనా ఎదుగుతామని చెప్పేసి తెలంగాణ తల్లి కిరీటంలో మరియు ఒడ్డానంలో పొందుపరచడం జరిగింది. అలాగే మెట్టెలు కరీంనగర్ పిలిగ్రిమికి ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క అస్తిత్వానికి, వాళ్ళు చేసేటువంటి నైపుణ్యానికి ప్రతీకగా వెండి మెట్టెలు తెలంగాణ తల్లికి ముత్తైదుతనానికి ప్రతీకగా వెండి మెట్టెలు అమర్చిండ్రు. అటువంటి చీరలు మనకు నల్గొండ జిల్లాకు పోచంపల్లి ఆయన, అలాగే గద్వాల పోచంపల్లి ఆ చీరను అలా పొందుపరిచింది. ఇలా అనేక అంశాలు తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నాయి. అటువంటి దాన్ని నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. బంగారం లెక్క ఉంది కదా తల్లిని మార్చాల్సిన అవసరమే ఉంది అసలు అందులో. ఆ చిన్న ఆలోచన, చిన్న మెదడున్న వాళ్ళు ఆలోచించేది అది. ఏం చదువుకున్నావు తమ్ముడు? నేను ఎంఎస్సి డిస్కంటిన్యూ చేశాను, తర్వాత పీజీ కూడా జర్నలిజంలో పీజీ చేశాను. ఓకే, ఏంటది పట్టుకొని ఒకసారి తీసుకురా దాన్ని. ఇది జాబ్ క్యాలెండర్. ఈ తెలంగాణ గవర్నమెంట్ మొన్న అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్. ఇదేమో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్. ఈ పేపర్ ఇది ఎలక్షన్ ముందు రిలీజ్ చేసినారు. ఈ జాబ్ క్యాలెండర్ చూసి అశోక్ నగర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బహుశా ఈ జాబ్ క్యాలెండర్ చూసి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక యాస్పిరెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏ గవర్నమెంట్కైనా మీరు చూసింటారు ఈ జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రాలేదు. ఇది రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తున్నారు, చూడాలి. నేను ఏం చెప్తానంటే, ఒక యాస్పిరెంట్గా కొత్తగా వచ్చే వాళ్ళకి, అంటే అశోక్ నగర్ ఎట్లుంటే అశోక్ నగర్ అని దిల్సుఖ్ నగర్ కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధం ఎట్లుంటే ఒక నిరుద్యోగుల కర్మాగారంలో తయారవుతుంది అది. అంటే ఉద్యోగంలో ఉండి బీటెక్ చేసి ఐటీ దానిలో జాబులు చేసుకుంటూ కూడా అరే గవర్నమెంట్ ఉద్యోగం కదా చేయాలి, మనం కూడా పోవాలని చెప్పేసి అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడికి వస్తున్నారు చాలామంది. వాళ్ళకి అందరికీ నేను అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి విషయం తెలుస్తుంది. అరే వచ్చిన తర్వాత మనం ఉన్నటువంటి పోస్టులు ఏమో 600-700 ఉంటాయి, వచ్చే వాళ్ళేమో 7-8 లక్షల మంది ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరినీ అఫోర్డ్ చేయడం గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్కి, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా 2 లక్షల ఉద్యోగాల కల్పన అసాధ్యం అసలు. అది ఆ గతంలో నేను చెప్పాను, అదే ప్రూవ్ అయింది. వాళ్ళ సంవత్సరంలో మేము గత ప్రభుత్వం వచ్చినట్టు 80,000 నోటిఫికేషన్లు, 80,000 పోస్టులు ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తూ మిగతా 2 లక్షల ఉద్యోగులు ఏడాదిలోనే భర్తీ చేస్తామని వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో తెలిపినారు. కానీ అది అసలు ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు అమలు కాలేదు. మొన్న అందరూ లొల్లి చేస్తుంటే అశోక్ నగర్లో ఈ నోటిఫికేషన్ ఒకటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇదేమంటే దీని మీద ఏమంటారు, పిల్లలందరూ ఉండి అడిగితే దీనిలో జాబ్ నోటిఫికేషన్ డేట్స్ అన్ని ఇచ్చినావు కానీ ఎన్ని పోస్టులు ఇచ్చినావు చెప్తలేవు సార్ అని అడిగితే ఆయన ఏమంటారు, యూపీఎస్సీ ఇస్తుంది ఆ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఇస్తా అంటే, యూపీఎస్సీ అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేది మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ని యూపీఎస్సీ పార్లమెంట్లో ప్రవేశపెట్టదు. మీ తెలంగాణకు, మీ ప్రజలకు, యువతకు మీరు చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు మా ఏర్పడిన సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలకు మీరు అవి ఇచ్చేసినారు, పత్రాలు ఇచ్చింది, కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నేను వాళ్ళకి అప్పీల్ చేసేదంటే, మీరు నమ్మకండి దయచేసి, ఎవరిని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒక స్థాయిలో ఉన్న తర్వాతనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప, మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని ఏదో సాధిస్తామని వచ్చిన తర్వాత చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి బాధపడదు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకి బాధపడుతుంది కాబట్టి వాళ్ళకి చెప్తున్నా ఒకసారి ఆలోచించుకొని రావాలి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే ముందు. ఇవన్నీ జరిగే పనులు కాదు. ఎందుకంటే ఉన్నది తెలంగాణ మొత్తం 4 కోట్ల మంది జనాభా ఉంటే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు.
సో అంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా తయారు చేస్తున్నాయి పిల్లల్ని కూడా. మేమేదో 30 మేము ఉద్యోగాలు ఇచ్చేస్తాం మొత్తం రానని చెప్తున్నాం, కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల జరిగేది ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమందికి అనేది చెప్పట్లేదు, లెక్కలు ఎవరికి తెలియదు అది. సో మీరు ఒకసారి ఆలోచించుకొని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మన జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి, మన జోన్కి ఎన్ని వస్తాయి, మన రిజర్వేషన్ ప్రకారం ఎన్ని వస్తాయని ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. సో దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగం ఉన్నటువంటి ఒక కిరీటంలో మనం భావిస్తున్నాం, ఎందుకంటే అంత వాళ్ళకి అన్ని అలవెన్స్లు అన్ని ఇవ్వడంతో ఇదేదో పెద్ద అనే ఫీలింగ్లో అందరికీ ఇండియాలో మొత్తం వచ్చేసింది కాబట్టి మనకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. సో ఒకసారి ఆలోచించుకోవాలని యువతలకు కూడా చెప్తున్నాను. దీంతో పాటు ఒక గురుకులాలకు సంబంధించి ఈరోజు పిల్లలు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, చూసుంటే పాలమాకుల. ఈరోజు వరదలు, ఫ్లడ్స్ వైపు హైడ్రా అని చెప్పేసి పేదోళ్ళు ఇల్లు కూడా కొడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తమ్మి నీకు? గురుకులాల్లో ఫుడ్ రాలేదని చిన్నపిల్లలు బయటకు వచ్చి, అమ్మాయిలు బయటకు వచ్చి అనేది చాలా బాధ కలిగించింది. ఒకసారి పునః సమీక్షించుకోవాలి. వాళ్ళ పిల్లలు వచ్చి ఒకవేళ రాజకీయ పార్టీలు వెళ్ళి రాజకీయం చేస్తున్నట్టే అది వేరే విషయం, కానీ ఇన్నేళ్ళు లేనిది 10 ఏళ్లలో గురుకులాలు పెట్టినప్పుడు ఎప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ లేనిది, ఎవరు చనిపోయింది, ఇప్పుడే ఎందుకు వస్తున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకు ఆలోచించుకోవాలి. మనకు వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకు ఆలోచించుకొని పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి. హైడ్రాతో పెద్దోళ్ళు ఇల్లు గులగొడితే ప్రాబ్లం లేదు. చిన్న మా మహబూబ్ నగర్లో హైడ్రా లేదు, ఏం లేదు, అక్కడ గులగొట్టింది. ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకు, వికలాంగులంతా. సో ఒకసారి కొన్నిసార్లు మానవత దృక్పథంతో ఆలోచించాలి. పెద్ద పెద్దలు ఉంటే కూలగొట్టేది, పార్టీలకు అతీతంగా కూలగొట్టాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ ఫ్లడ్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్త. మనకు తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఒక ట్విట్టర్లో ఒక అతను ఉంటాడు, అతనికి ఉన్నటువంటి ముందు జాగ్రత్త ప్రభుత్వానికి ఉండదు అంటే ఉంటుంది. అన్ని విషయాలు తెలిసినా కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వివరించిందో ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి. దానికి ఇది రాము చెప్తున్నటువంటి మాట. ఒక తెలంగాణ యువకుడిగా ఆయన చూసినటువంటి ఈ 9 నెలల కాలంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఏదేమైనా తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం ఎట్లాంటి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ఇంకా చాలా పుడతాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ శ్రవణ్తో కలిసి పండరి, హైదరాబాద్ నుంచి.